అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. ఈ రోజు మీ అందరి కోసం కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అమ్మాయిల యొక్క బయోడేటాలు తీసుకొచ్చానండి. ఇందులో జాబ్ చేసే అమ్మాయిలు ఉన్నారు, ప్రైవేట్ జాబ్ చేసే అమ్మాయిలు ఉన్నారు, సాఫ్ట్వేర్ జాబ్ చేసే అమ్మాయిలు ఉన్నారు. కానీ ఇందులో ఏంది అంటే అన్ని కులాలకు సంబంధించిన కన్వర్టెడ్ క్రిస్టియన్ అమ్మాయిలు ఉన్నారండి. అందులో అమ్మాయిల యొక్క ఎడ్యుకేషన్ ఏంటి, జాబ్ ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళు ఎలా కావాలని కోరుకుంటున్నారు అన్న వివరాలు మీ అందరి ముందుకు తీసుకొచ్చాను. ఇందులో మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, మీకు నచ్చిన అమ్మాయిల యొక్క బయోడేటాస్ అనేటివి ఉంటాయండి. అవన్నీ వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూస్తేనే అర్థం అవుతుంది. ఎందుకంటే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియో షేర్ చేయాలంటే ఈ వీడియోను మొత్తం చూడండి. ఇందులో ముందుగా మీకు కాపు కన్వర్టెడ్ క్రిస్టియన్ అమ్మాయి యొక్క బయోడేటా తీసుకొచ్చాను. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 14/7/1993. ఈ అమ్మాయి హైట్ 5.1 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంఎస్సి చేశారు. ఈ అమ్మాయి ప్రెసెంట్ ప్రైవేట్ ఎంప్లాయీ గా జాబ్ చేస్తున్నాడు. ఈ అమ్మాయి వాళ్ళది వచ్చేసి హైదరాబాద్ అండి. వీళ్ళు ఎలా కావాలని కోరుకుంటున్నారు అంటే ఓసీ కాపులలో కన్వర్టెడ్ క్రిస్టియన్ అబ్బాయి, అది కూడా సాఫ్ట్వేర్ అబ్బాయిని మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. ఈ అమ్మాయి వాళ్ళు ఉండేది హైదరాబాద్ కాబట్టి అబ్బాయి జాబ్ దాదాపుగా హైదరాబాద్ లో ఉన్న ఫ్యామిలీనే చూస్తున్నారు. ఎవరైనా కాపు కన్వర్టెడ్ క్రిస్టియన్ అబ్బాయిలు ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. అదే విధంగా మరో అమ్మాయి యొక్క బయోడేటా యాదవ్స్ నుండి తీసుకొచ్చాను. ఈ అమ్మాయి యాదవ్స్ అమ్మాయి కన్వర్టెడ్ క్రిస్టియన్ అండి. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 22/6/1999. అమ్మాయి హైట్ 5.2 ఉంటారు. ఈ అమ్మాయి ఎడ్యుకేషన్ బి ఫార్మసీ చేసిందండి. ప్రెసెంట్ మెడికల్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి సంవత్సరానికి 14 లక్షల ప్యాకేజీలో ఉంది. వీళ్ళది వచ్చేసి సూర్యాపేట. ఈ అమ్మాయి జాబ్ హైదరాబాద్ లో చేస్తుంది. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే యాదవ్స్ లో కన్వర్టెడ్ క్రిస్టియన్ మెడికల్ ఫీల్డ్ ఉన్న అబ్బాయిని మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. అది సూర్యాపేట అయినా పర్వాలేదు, హైదరాబాద్ అయినా పర్వాలేదు, తెలంగాణ టోటల్ చూస్తున్నారు. ఎవరైనా యాదవ్స్ లో మెడికల్ లో డిపార్ట్మెంట్ కు సంబంధించిన అబ్బాయి ఉంటే, అది కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్ అబ్బాయి ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. అదే విధంగా మరో అమ్మాయి శెట్టి బలిజ నుండి తీసుకొచ్చాను. ఈ అమ్మాయి శెట్టి బలిజ అండి, క్యాస్ట్ కానీ కన్వర్టెడ్ క్రిస్టియన్. ఈ అమ్మాయి లేట్ మ్యాచ్ అండి. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 9/8/1988. ఈ అమ్మాయి హైట్ 5.2 ఉంటారు. ఎడ్యుకేషన్ డిగ్రీ మాత్రమే చదివారు. ఈ అమ్మాయి ప్రెసెంట్ టీచర్ గా ప్రైవేట్ గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళది వచ్చేసి మియాపూర్ హైదరాబాద్ అండి. ఈ అమ్మాయికి నెలకు 25,000 వరకు శాలరీ వస్తుంది. వీళ్ళు ఎలా కావాలని కోరుకుంటున్నారు అంటే చెట్టి బలిజలో కన్వర్టెడ్ క్రిస్టియన్ అబ్బాయి, అది కూడా సాఫ్ట్వేర్ అయినా పర్వాలేదు, బిజినెస్ అయినా పర్వాలేదు, గవర్నమెంట్ జాబ్ అయినా పర్వాలేదు అనేసి చూస్తున్నారు. ఈ అమ్మాయి వాళ్ళది మియాపూర్, ఇక్కడే సెటిల్ అయ్యారు కాబట్టి దాదాపుగా వాళ్ళకు హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీ, అది కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్ అబ్బాయిని మాత్రమే చూస్తున్నారు. ఎవరైనా శెట్టి బలిజలో కన్వర్టెడ్ క్రిస్టియన్ హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీ ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మరో అమ్మాయి రజక నుండి తీసుకొచ్చాను. ఈ అమ్మాయి కన్వర్టెడ్ క్రిస్టియన్ రజక క్యాస్ట్ లో. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 5/8/1993. అమ్మాయి హైట్ 5.3 ఉంటారు. ఎడ్యుకేషన్ బీకామ్ కంప్యూటర్స్ చేశారు. ఈ అమ్మాయి ప్రెసెంట్ చార్టెడ్ అకౌంట్ గా జాబ్ చేస్తున్నారు. ఈ అమ్మాయి నెలకు 30,000 వరకు శాలరీ వస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళది హైదరాబాద్ అండి. వీళ్ళ సెటిల్ వచ్చేసి ఆంధ్ర. కానీ వీళ్ళు రజకలో కన్వర్టెడ్ క్రిస్టియన్ అబ్బాయి, అది కూడా సాఫ్ట్వేర్ అయినా పర్వాలేదు, బిజినెస్ అయినా పర్వాలేదు, గవర్నమెంట్ జాబ్ అయినా పర్వాలేదు, కానీ ఏపీ సంబంధాలు మాత్రమే చూస్తున్నారు. ఎందుకంటే అమ్మాయి వాళ్ళది ఏపీ కాబట్టి ఏపీ నుండి ఇక్కడికి వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయిన కన్వర్టెడ్ క్రిస్టియన్ అబ్బాయిని మాత్రమే చూస్తున్నారు. అలా ఎవరైనా రజకలో కన్వర్టెడ్ క్రిస్టియన్ అబ్బాయి, ఏపీ నుండి వచ్చి సెటిల్ అయిన అబ్బాయి ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. అదే విధంగా మరో అమ్మాయి విశ్వబ్రాహ్మణ్ అమ్మాయి కన్వర్టెడ్ క్రిస్టియన్ అండి. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 7/8/1999. అమ్మాయి హైట్ 5.4 ఉంటారు. ఎడ్యుకేషన్ సిఏ ఫైనాన్స్ చేశారు. ఈ అమ్మాయి ప్రెసెంట్ ప్రైవేట్ గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి నెలకు వచ్చేసి 50,000 వరకు సంపాదిస్తుందండి. ఈ అమ్మాయి వాళ్ళది హైదరాబాద్. ఈ అమ్మాయి ప్రైవేట్ జాబ్ చేస్తుంది కాబట్టి కొంచెం చిన్న ఫ్యామిలీ అండి వీళ్ళది. వీళ్ళు ఎలా కావాలని కోరుకుంటున్నారు అంటే విశ్వ బ్రాహ్మణ్స్ లో కన్వర్టెడ్ క్రిస్టియన్ అబ్బాయి కోసం చూస్తున్నారు. అది కూడా జాబ్ ఉండి అబ్బాయి సెటిల్డ్ హైదరాబాద్ అయ్యి సొంత మిల్లు ఉంటే చాలనేసి చూస్తున్నారు. ఎవరైనా విశ్వ బ్రాహ్మణ్ లో కన్వర్టెడ్ క్రిస్టియన్ అబ్బాయి ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. అదే విధంగా మరో అమ్మాయి దేవాంగ అంటే పద్మశాలి క్యాస్ట్ అండి. పద్మశాలిలో కన్వర్టెడ్ క్రిస్టియన్ అమ్మాయి. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 8/7/1995. అమ్మాయి హైట్ 4.9 ఉంటుందండి. ఈ అమ్మాయి కొంచెం చిన్నగా ఉంటుంది. ఈ అమ్మాయి ఎం ఫార్మసీ చేసింది. ప్రెసెంట్ జాబ్ చేస్తుందండి ప్రొఫెసర్ గా. ఈ అమ్మాయి ఈ సంవత్సరానికి 3 లక్షల ప్యాకేజీలో ఉంది. వీళ్ళది వచ్చేసి హైదరాబాదే అండి. సెటిల్ మొత్తం హైదరాబాదే. వీళ్ళు ఎలా కావాలని చూస్తున్నారు అంటే ప్రైవేట్
ప్రైవేట్ జాబ్ అయినా పర్వాలేదు మేడం, సాఫ్ట్వేర్ అయినా పర్వాలేదు, గవర్నమెంట్ జాబ్ అయినా పర్వాలేదు, కానీ అబ్బాయి వెల్ సెటిల్ అయిన అబ్బాయి కావాలి అనేసి చూస్తున్నారు. అది కూడా పద్మశాలిలో క్రిస్టియన్ సంబంధాలు మాత్రమే చూస్తున్నారు కన్వర్టెడ్. ఎవరైనా పద్మశాలిలో కన్వర్టెడ్ క్రిస్టియన్ అబ్బాయిలు ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. విన్నారు కదండి అమ్మాయిల యొక్క బయోడేటాలు. అందులో ప్రైవేట్ జాబ్ చేసే అమ్మాయిలు ఉన్నారు, సాఫ్ట్వేర్ అమ్మాయిలు ఉన్నారు. మీరు ఈ అమ్మాయిలకు తగ్గట్టుగా మీ దగ్గర ఏదైనా సంబంధాలు మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, మీ ఫ్రెండ్ సర్కిల్ లో కావచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి సంబంధాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అడ్రస్ వచ్చేసి జగదీర్గుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ కు కాల్ చేయండి, మా వాళ్ళు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కూడా కొట్టండి.